Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about the chapter name System of Circles. So ఇందులోకి వెళ్ళి మనకి 2 + 4 టోటల్ 6 మార్క్స్ మనకి ఐపీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సో అంటే ఒక వెయిటెడ్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులోకి వెళ్ళి మనకు వెయిటెడ్ క్వశ్చన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సర్కిల్స్ చాప్టర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ చాప్టర్ లోని వెయిటెడ్ క్వశ్చన్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అది యూజ్ఫుల్ ఉంటుంది. మీ ఐపీ ప్రిపరేషన్ లో చాలా యూజ్ఫుల్ గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి ఒకటే వీడియోలో ఇవ్వడం జరిగింది. సో చూడండి. Let us start the class. Before going to starting the class, once again I request you all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. System of circles లోకి వెళ్ళి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే, ఫస్ట్ టూ సర్కిల్స్ ఉంటాయి అమ్మా. సర్కిల్స్ ఎలా తీసుకున్నాం అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్స్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ G1, F1, C1 we take here, another circle we take here. అంటే కామన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో 2 సర్కిల్స్ ఉంటాయమ్మా. 2 సర్కిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా మనకు 1 ఉండేలా చూసుకోవాలి. ఆ 1 ఉన్న తర్వాతనే మనం మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన ఈక్వేషన్ లో అంటే 2 సర్కిల్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్లో x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉందా లేదా మనం ఫస్ట్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనం అది లేకపోతే మనం ఏం చేస్తామంటే, ఈ 1 తేవడానికి ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెండు కూడా 1 లోకి మారిపోతాయి. అంటే కోఎఫిషియంట్స్ 1 లోకి మారిపోతాయి. సో ఇంతకుముందు మనకు సర్కిల్స్ లో ఎలాగైతే సాల్వ్ చేసినామో ఇక్కడ కూడా అలాగే సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, కామన్ గా ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లోకి వెళ్ళి మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చి అవి ఆర్తోగోనల్ ప్రూవ్ చేయమంటాడు ఒకటి, ఇది ఒక పాయింట్. లేదంటే అవి ఆర్తోగోనల్ అయితే ఏదైనా ఒక వాల్యూని ఇవ్వకుండా ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవి 2 ఆర్తోగోనల్ ప్రూవ్ చేయడం ఒకటి ఉంటుంది, లేదంటే ఈ 2 ఆర్తోగోనల్ అయితే ఈ రెంట్లో ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ 2 సర్కిల్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఈ 2 సర్కిల్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యాంగిల్ కు ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా యూజ్ చేసి మనం యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ 2 యాంగిల్ సర్కిల్ ఈక్వేషన్ మధ్యలో రాడికల్ యాక్సిస్ ని ఒక యాక్సిస్ వెళ్ళిపోతే ఆ యాక్సిస్ ఈక్వేషన్ యొక్క ఫైండ్ అవుట్ ఉంటాడు. రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ ఉంటాడు. లేదంటే రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం అనేది కూడా ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం దాన్ని సాల్వ్ చేస్తాం. సో అవేంటి ఫార్ములాస్, మనకు ఎలా సాల్వ్ చేయాలి అనేది, ఏవేవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద ఈ వీడియో చేయడం జరిగింది. సో చూడండి. సో ఫస్ట్ మనకి 2 సర్కిల్స్ ఉన్నప్పుడు ఈ 2 సర్కిల్స్ ఆర్తోగోనల్ కావాలి అంటే కండిషన్ 1 అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సపోజ్ 2 circles are orthogonal, then ఇవి ఆర్తోగోనల్ కావాలి అంటే C1 + C2 = 2G1 G2 + 2F1 F2 కావాలమ్మా. 2G1 G2 + 2F1 F2, C1 + C2, C1 + C2. ఓకే, దట్ ఈక్వల్స్ టు 2G1 G2. 2G1 G2 అంటే G1 తీసుకోవాలి, G2 తీసుకోవాలి ఇంటూ 2. ఇక్కడ 2G1 ఇస్తాడు, ఇక్కడ 2G2 ఇస్తాడు, 2F1 2F2 ఇస్తాడు. అంటే x కోఎఫిషియంట్ 2G1 నాట్ 2G1 అండ్ G2. అంటే G1 ని ఈ x కోఎఫిషియంట్ నుంచి తీసుకుంటాం, F1 ని y కోఎఫిషియంట్ నుంచి. సేమ్ అదే మరి ఇంకో సర్కిల్ ఈక్వేషన్ నుంచి G2 ని x కోఎఫిషియంట్ నుంచి వెళ్ళి F2 ని y కోఎఫిషియంట్ నుంచి తీసుకుంటాము. అలా తీసుకున్న తర్వాత C1 C2 ఆల్రెడీ C1 C2 ఉంది, C1 C2 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే
ఆ వాల్యూ అనేది 2 into G1 G2 plus 2 into F1 F2 కి ఈక్వల్ అయితే, ఈక్వల్ వస్తే అంటే ఈ వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు వాల్యూ ఒకవేళ సేమ్ వస్తే అవి ఆర్తోగోనల్ అని మనం రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ కండిషన్. షో దట్ ది సర్కిల్స్ x square plus y square minus 2x minus 2y minus 7 equals 0, 3x square plus 3y square minus 8x plus 29y equals 0 ఆర్ ఆర్తోగోనల్. అంటే ఈ రెండు సర్కిల్ ని ఆర్తోగోనల్ ప్రూవ్ చేయాలి. సో ఆర్తోగోనల్ ప్రూవ్ చేయాలంటే మనకు సర్కిల్లో జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఉండాలి. ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది, కానీ ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు. మన స్టాండర్డ్ ఫామ్ ఉండాలంటే ఎప్పుడైనా కానీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ ఉండాలి. కానీ 3 కి ఈక్వల్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, మనం 3 తోనే టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేస్తాం. టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఆ ఈక్వేషన్ కాస్త స్టాండర్డ్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. సో వీ కెన్ రైట్ గివెన్ ఈక్వేషన్స్ గివెన్ దట్ x square plus y square minus 2x minus 2y minus 7 equals 0. That is given equation number 1. Let us take it as S equals to given equation. Okay. Now second given equation is nothing but we taken as S dash or S1. S dash or S1. Okay. Take any one. I will take S dash. So S dash here x square quotient is 3 is there. Y square quotient 3 is there. That is not standard equation. So we can change into standard equation directly. So how to write now? When we are dividing both sides by 3, we get the equation in form of standard. Okay, standard form of the circle equation. So that's why we get here x square plus y square. Here dividing with 3, 8 by 3x and 29 by 3y equals to 0 by 3 is nothing but 0. So this is equation number 2, and that can change into standard form of circle equation. Okay, right now. So observe the equation from equation number 1. Are we taking S1 and S2? So for our convenience, we have to take here S1 and S2. So S1 is nothing but having G1 G2, G1 F1 C1, and S2 have G2 F2 and C2. Clear? Right. So how to write now? From 1 2G, that is nothing but 2G1 we take it. 2G1 equals to minus 2, 2F1 equals to minus 2, and C1 equals to minus 7. So that can change into G1 equals to minus 1, F1 equals to minus 1, and C1 equals to minus 7. Minus 7, okay? Minus 7. Clear? So G1, F1, C1 we got here. Next from equation number 2, G2. So what we take here, 2G2 equals to minus 8 by 3. 2F2 equals to 29 by 3. And C2 is not given constant value. So that's why we take it 0. Clear? So G2 equals to 2 1s are 2 4s are. So minus 4 by 3. Clear? So F2 equals to, so 2 and this is not even number. So we have to take this side. What we get here? Here multiplying when we are taking right side. What we get here? 2 into 3 we get here. That is 6. 2 3 is 6. Clear? Right. Now C2 has this 0. Clear? So we know the conditions here. When the two circles are orthogonal to each other, we know the condition. What is the condition? The condition is nothing but C1 plus C2 equals to 2G1 G1, G1 G2 plus 2F1 F2. Clear? So we have to take that one. Now the circle equations are above equations, above circles. Above circles are orthogonal to each other. Orthogonal to each other. Then what we get here? C1 plus C2 is equals to 2G1 G2 plus 2F1 F2. So satisfy that condition, we have to write now, given the two circles are orthogonal to each other. Clear? So C1 plus C2. What is C1 plus C2? C1 plus C2 is equals to minus 7 plus 0. That is nothing but minus 7 we get here. This is equation number 3 we get here. Now we find out here 2G1 G2 plus 2F1 F2. So 2 into G1. What is G1? G1 is nothing but minus 1.
and G2 is minus 4 by 3, plus 2 into F1. What is F1? Minus 1, and F2 29 by 6, clear. So minus into minus, plus 2 4 is 8 by 3 we get here. So minus 2 1s are 2 3s are, so minus 29 by 3 we get here. So that is minus 8 minus 29 by 3, so that is minus 21 by 3. So 3 1s are 3 7s are, so minus 7 we get here. This is equation number 4. So from 3 and 4, what we get here? From 3 and 4, here 3 also minus 7 and 4 also minus 7. So we got here condition C1 plus C2 equals to 2G1 G2. So from 3 and 4 we write now C1 plus C2 is equals to 2G1 G2 plus 2F1 F2. So we satisfy this condition. Then for the given circles are, two circles are orthogonal to each other. Okay, so we have to prove like this here. అంటే మనకి ఇచ్చిన సర్కిల్స్ మనకు ఆర్థోగోనల్ కావాలంటే C1 plus C2 equals to 2G1 G2 plus 2F1 F2 కావాలి. Okay, see here. Next one, find the value of K. ఇది సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. అంటే ఈ రెండు సర్కిల్స్ ఇప్పుడు ఆర్థోగోనల్ అయితే K వాల్యూ అంటే ఇక్కడ K వాల్యూ ఇవ్వలేదు కాబట్టి K వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇవి ఆర్థోగోనల్ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కండిషన్ మనం యూజ్ చేసుకుంటాం. ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి? C1 plus C2 equals to 2G1 G2 plus 2F1 F2 అమ్మా. అంటే టూ సర్కిల్స్ ఇచ్చినప్పుడు. క్లియర్? సో గివెన్ ఈక్వేషన్ we have to take here S1 and S2. ఓకేనా? S1 equals to first equation x squared plus y squared plus 4x plus 8 equals 0, and that is equation number 1. And another equation S2, x squared plus y squared minus 16y plus k equals to 0. So this is equation number 2. Okay na? So from equation number 1 we write now 2G1 2F1 and C1. Clear? So from equation number 1, 2G1 equals to, we take it x coefficient, that is 4, and 2F1 that equals, not given here, y coefficient, that is taken as 0, and C1 that equals constant value 8 only. Okay, so see here, observe the values, observe carefully. X square y square, x square y square, so both are standard equations. Clear? So standard equation of the standard form of the equation of circle. Standard form of the equation of circle is nothing but x square plus y square plus 2gx plus 2f plus c equals 0. That is the standard form of circle equation. So that's why we take here x square y square, both are same values. So 1. So that's why we write now from equation number 1, G1 equals to 2 we get here, and F1 equals to 0 by something is nothing but 0, and C1 equals to 8 as it is. Okay. Now from equation number 2, from this equation we write now, what we take here, 2G2 and x coefficient, that is not given 0, 2F2 minus 16, y coefficient, that is, and C2 equals to K. So G2 equals 0 we get here, and F2 equals to 2 1s are 2 8s are, so minus 8 we get here, and C2 equals to K. Clear? So when the two circles are orthogonal to each other, we know the condition. That's why we write now the above equations are orthogonal to each other, so that C1 plus C2 equals to 2G1 G2 plus 2F1 F2. Okay, so C1 plus C2, so C1 is nothing but 8 plus C2 K, that equals to 2 into G1, what is G1? 2 into G2 0 plus 2F1, what is F1? 0 into F2 minus 8. Okay, so observe carefully here, 8 plus K equals to 2 into 0, that is nothing but 0, 2 into 0 into minus 8, that is also 0, 0 plus 0 is nothing but 0, so we get here 8 plus K equals to 0.
So now k equals to minus 8. So this is the value of k. So here given equations are orthogonal to each other. We know the condition, that is c1 plus c2 equals to 2g1 g2 plus 2f1 f2. ఇక్కడ ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయాలంటేమో LHS తీసుకుంటాం, RHS తీసుకుంటాం. ఆ సేమ్ వాల్యూ వస్తే ఆర్థోగోనల్ రాసిన ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లంలో. ఇప్పుడు ఆర్థోగోనల్ ఆల్రెడీ క్వశ్చన్ కూడా ఇచ్చిండు, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి కాబట్టి ఈ కండిషన్ మనం తీసుకుంటాం. నాట్ వీ హ్యావ్ టు షో దట్. క్లియర్? సో వీ హ్యావ్ టు టేక్ దట్ వన్. c1 plus c2 equals to g1 g2 plus 2f1 f2. So then we get it 8 plus k equals 0 and k equals to minus 8. So similar problems ఉన్నాయి, ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి మాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ 4 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడ్, అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వెన్ ది 2 సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్. అంటే 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ ఇస్తే k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు డిస్ప్లేలో ఇస్తాను, చూడండి. ఓకే, సో వాటిని సాల్వ్ చేయండి. అంటే సేమ్ సిమిలర్ ఎలా అయితే సాల్వ్ చేసినామో అలాగే సాల్వ్ చేయండి. ఓకే, నౌ సీ హియర్. సో ఇందులోనే మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్. సో ఇంతవరకు మనకి ఏంది, 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. అదేవిధంగా ఒకవేళ ఆర్థోగోనల్ ప్రూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏమవుతుందంటే, 2 సర్కిల్స్ ఇస్తే వాటి మధ్య యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సీ హియర్. So find the angle between these 2 circles here. X square plus y square minus 12x minus 6y plus 41 equals 0. X square plus y square plus 4x plus 6y minus 59 equals to 0. So these are the given equations. Let us take here. Yes, 1 equals to first equation x square plus y square minus 12x minus 6y plus 41 equals 0. So that is equation number 1. And S2 equals to x square plus y square plus 4x plus 6y minus 59 equals 0. That is equation number 2. So from equation number 1 again we write now 2g, 2f and c. So 2g1 that is minus 12 and 2f1 minus 6 and c1 equals to 41. So that's why we get here g1 equals to minus 6. 2 1s are 2 6 కాబట్టి. So f1 equals to minus 3. 2 1s are 2 3s are, and c1 equals to 41. Clear? So next from equation number 2, from 2g2 we write now 2g2 equals to 4, that is x coefficient, and 2f2 y coefficient 6 and c2 equals to minus 59. So g2 equals to, we get here 2 and f2 equals to 3, 2 1s are 2 3s are, and c2 equals to minus 59 as it is. Okay, so then after we have to find the angle between 2 circles. అంటే ఇంతకుముందు మనకి ఎట్లయితే ఆర్థోగోనల్ రాసినామో దీన్ని కూడా అలాగే రాస్తాం. అంటే ఆర్థోగోనల్ కైనా దీనికైనా g1 f1 c1 g2 f2 c2 అవసరమే. ఓకే, సో నౌ లెట్ theta be the angle between the circle. Theta be the angle between circles. Then what we get here? Cos theta equals to, we know the formula actually, that is we write now c1 plus c2 minus 2g1 g2 minus 2f1 f2 by under root of, so 2 into under root of g1 square plus f1 square minus c1, g2 square plus f2 square minus c2 minus c2. Now cos theta equals to c1 plus c2, c1 plus c2, c1 is nothing but 41 minus 59, c2 is nothing but minus 59 minus 2g1, 2 into g1, what is g1? Minus 6, and g2 2, next minus 2f1, 2 into f1, what is f1? Minus 3 into f2 3. So divide by 2 into under root of g square. What is g square? g1 square. So g1 square 6 square minus 6 whole square 36. f1 square minus 3 whole square plus 9
and minus 41 C1. Okay, so G square plus F square minus C1. Clear? So next G2 square plus F2 square minus C2. So square root of G2 square 2 square 4, F2 square 9, minus into minus plus 59 we get here. Okay, so now cos theta equals to 49 minus 59. So 41 minus 59, that is minus 18. So minus 18. So minus into minus plus 6 to the 12, 12 to the 24. So minus into minus plus 3 to the 6, 6 to the 18. So divide by 2 into under root of 45 minus 41, that is 4. Square root of 9 plus 9, 18, 18 plus 4, 22, 2 plus 5, 72. So we get this is. Okay now. So minus 18 plus 18 cancel. So what we get here? 24 divided by 2 into square root of 4, that is also 2. Square root of 72. Square root of 72 can written also 6 root 2. 6 root 2 we get here. Okay. The 36 2s are 72. So 36 square root of 36 is nothing but 6 we get here. Okay. So 6 4s are 24. 24 by 24 root 2. So we get here 24 24 cancel. We get here 1 by root 2. So cos theta value 1 by root 2 we get here. 1 by root 2 can it also 45. Cos 45 degrees is equals to 1 by root 2. So that's why we write now theta value 45 degrees. Okay. So theta value 45 degrees when the two circles are given like this here. Okay. ఈ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది? theta equals to 45 degrees. Okay. Now next one, see here. If the angle between the circles is 45 degrees, then find k. అంటే ఇక్కడ ఈ సర్కిల్స్ ఈక్వేషన్ లో ఏదో ఒక వాల్యూని ఇవ్వకుండా వాల్యూ ప్లేస్ లో k అనే సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చిండు. ఆ వాల్యూ ఇచ్చి యాంగిల్ ఇచ్చిండు ఇక్కడ. సో ఈ రెండు సర్కిల్స్ మధ్య యాంగిల్ 45 డిగ్రీస్ అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే θ వాల్యూ మనకి ఇచ్చిండు. θ వాల్యూ 45 డిగ్రీస్ ఇచ్చిండు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వాల్యూస్ వి రైట్ నౌ. గివెన్ దట్ S1 equals to x square plus y square minus 12x minus 6y plus 41 equals 0. That is equation number 1. ఇంత మాదిరిగానే సేమ్ S2 కూడా రాస్తున్నా. x square plus y square plus kx plus 6y minus 59 equals 0. So this is equation number 2. And another here given theta value, that is 45 degrees. So this is also given 45 degrees. అంటే మోర్ దాన్ వాల్యూ. ఇంతకుముందు మాకంటే ఒక θ వాల్యూ ఎక్కువ ఇచ్చింది ఇక్కడ. ఓకే. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 we write now 2g1 equals to minus 12, 2f1 equals to minus 6, c1 equals to 41. అంటే x coefficient y coefficient constant we write now. From equation number 2, 2g2 equals to k x coefficient and 2f2 y coefficient 6 and c2 minus 59. Okay, so that implies g1 equals to minus 6 we get 2 and 2 6 f1 equals to minus 3 and c1 equals to 41 as it is. So g2 equals to k by 2 and f2 equals to 3, 2 and 2 3 and c2 equals to minus 59. So we know that here angle between the circles, that is cos theta equals to c1 we write now. Angle between the circles, so theta be the angle, then cos theta equals to c1 plus c2 minus 2g1 g2 minus 2f1 f2 by 2 into under root of g1 square plus f1 square minus c1 into g2 square plus f2 square minus c2. So cos theta equals to c1. What is c1? c1 equals to 41. c2 minus 59. So minus 2 into g1. What is g1? Minus 6 into g2. k by 2 minus 2 into f1 minus 3 f2 3 by 2 into under root of
So theta value, what is already given theta value, that is nothing but 45. So cos 45 we get here. Okay, so G1 square 36 plus 9 minus 41, G2 square k square by 4, F2 square, so 9 plus 15 and we get here. Okay, so observe the value actually. So in last problem also already two equations are given. We find out your k value. So we find out the angle. Angle is nothing but we got here 45 degrees. So here angle is given here, not given x coefficient. So in last problem x coefficient is nothing but here k value, that is. So same problem, last problem is this one also. So there is no changes in values, remaining values also. Clear? But simplify, how to simplify, see here. So cos 45 1 by root 2, that equals to, so we get here minus 18. So minus into minus plus 2 to get cancelled. We get here 6k only. And minus into minus plus 3 to the 6, 6 to the 18 by 2 into under root of 4 and k square by 4 plus 15 plus 9, 68. Okay, 68. So we get here 1 by root 2. So minus 18 plus 18 cancel, 6k only, divided by 2 into square root of 4 is nothing but 2. So square root of k square plus 68 4 is 8 4 is 32, 24 plus 3 27 by 4 we get here. Okay, so 1 by root 2 as it is. So 6k by, so 2 1s are 2 3s are, so that is nothing but 3k by 2 into square root of k square plus 272 by square root of 4 we get here, that is nothing but 2 to get cancelled now. Okay, so what we get here, 1 by root 2 is equals to 3k by k square plus 272 square root we get here. Okay, so on squaring both sides now, what we get here, when we are squaring both sides, we get here on squaring both sides, what we get here, 1 by root 2 whole square, that is 1 by 2, and 3k whole square, 9k square, and square root cancel, we get here k square plus 272 only, k square plus 272. Now cross multiply, k square plus 272, that equals to 18 k square we get here, 18 k square. So 272 equals to 17 k square. So k square equals to 272 by 17. 17 1 is 17 and 17 6 are. So k square equals to 16 we get here. So k equals to 4 we get here. Okay. So k value is nothing but 4. Okay. So this is the value of k. Okay. See here. Now next one, the next point ఏంటంటే రాడికల్ యాక్సిస్ పైన ఉంటుంది, లేదంటే కామన్ కోడ్ అన్న రాడికల్ యాక్సిస్ అన్న కామన్ టాంజెంట్ అన్న. సో సేమ్ మెథడ్ అమ్మా ఇక్కడ యూజ్ చేసేది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఈక్వేషన్ సర్కిల్స్ ఎలా ఇచ్చిండు అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్స్ ఎలా ఇచ్చిండంటే 2x² + 2y² ఇచ్చిండు, 3x² 3y² ఇచ్చిండు. స్టాండర్డ్ ఫామ్ ఇవ్వాలి ఈ రెండింటిలో కూడా. ఇక్కడ నార్మల్ స్టాండర్డ్ ఫామ్ ఇవ్వకుండా x - h² + y - k² r² ఫామ్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. సో వీటిని ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ చేంజ్ ఇంటూ జనరల్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ మార్చితే ఫస్ట్ ఈక్వేషన్ గివెన్ దట్ లెట్ us take s1 equals to, సో ఆన్ డివైడింగ్ బోత్ సైడ్స్ స్టాండర్డ్ ఫామ్ డైరెక్ట్ చేంజ్ చేస్తున్నా, డైరెక్ట్ చేంజ్ చేసి వస్తున్నా. గివెన్ ఈక్వేషన్స్ 2x² + 2y² 3x + 3y 6y - 5 = 0. సో 2తో డివైడ్ చేయాలి, ఎందుకంటే x² కోఎఫిషియంట్ 1 ఉండాలి, y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నా. x² అప్పుడు y² అవుతుంది, ఇది 3/2 అవుతుంది, ఇది 6/2 అంటే 3y అవుతుంది, -5/2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అప్పుడు స్టాండర్డ్ ఫామ్ వచ్చేసిందమ్మా. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ ఏంటి, s2 అంటే ఇది కదా, ఇక్కడ 3 ఉంది, 3ని మనం డివైడ్ చేయాలి కాబట్టి x² అవుతుంది, అప్పుడు y² అవుతుంది. 3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 7/3 అవుతుంది, ప్లస్ 8/3 y అవుతుంది, -11/3
that equals 0. This is equation number 2. Okay, so now these two equations are circle equations. So we find out radical axis of S1 and S2. Okay, so radical axis is S1 minus S2 equals to 0. S1 minus S2 equals to 0, that is radical axis. So S1 x1 x square plus y square plus 3 by 2 x plus 3y minus 5 by 2 minus this one. So x square minus y square minus into minus plus 7 by 3x minus 8 by 3y. So plus 11 by 3 is equals to 0. 11 by 3 equals 0. So plus x square minus x square minus x square cancel, plus x square plus minus x square plus y square minus y square cancel. So next remaining observe this one, x coefficient and x coefficient, to take common x coefficient we get here. So 2 3 denominator values 2 3 2 3 denominator 2 3 6 వస్తుంది, 6 LCM తీసుకుందాం. ఓకేనా. సో 2 3s అంటే 3 3s 9x అవుతుంది ప్లస్ 6 3s 18y అవుతుంది మైనస్ 2 3s కాబట్టి 2 into 2 3s 6 కాబట్టి 3 into 5 15 అవుతుంది. సో ప్లస్ 3 2s 6 కాబట్టి 2 into 7 14x అవుతుంది. నెక్స్ట్ మైనస్ 3 2s కాబట్టి 2 into 8 16y అవుతుంది ప్లస్ 3 2s 2 into 11 22 equals 0. సో 9 plus 14 23x అవుతుంది. ఓకేనా. రైట్, 9 సైడ్. నెక్స్ట్ 18y 16, సో ప్లస్ 2y ప్లస్ 22 ప్లస్ minus 15 plus 7 we get here, that equals 0. So this is the radical axis of given two circles. ఓకేనమ్మా. కామన్ కోడ్ ఎట్లా కామన్ కోడ్ ఫైండ్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ ఈక్వేషన్ లో S1 ఏముంది, ఫస్ట్ ఈక్వేషన్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు c స్క్వేర్ ఉంది. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫార్ములాకి మార్చాలి అంటే కామన్ అయితే మనం ఏం చేస్తాం, a మైనస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే x స్క్వేర్ minus 2ax plus a square y square minus 2by plus b square minus c square equals 0 వస్తుంది కదా. సో అప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్మ్ కావాలంటే x స్క్వేర్ ఉండాలి ముందు, తర్వాత y స్క్వేర్ ఉండాలి, తర్వాత x కోఎఫిషియంట్ ఒకటే ఉంది కాబట్టి మైనస్ 2ax, తర్వాత y కోఎఫిషియంట్ 2by, మిగతా కాన్స్టెంట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ 0. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ని మనకు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చేస్తాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, S2 ఈక్వల్స్ టు x మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు c స్క్వేర్. సో S2 ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 2bx ప్లస్ b స్క్వేర్ అవుతుంది, y స్క్వేర్ మైనస్ 2ay ప్లస్ a స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ 0. సో S2 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2bx minus 2ay plus a square plus b square minus c square equals 0. So this is equation number 2. So equation number 1 వచ్చింది, equation number 2 వచ్చేసింది. ఆ equation number 1 and 2 కూడా స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయి కదా. సో we find out a common code. The common code of the circles, common code of the circles is S1 minus S2 equals 0. సేమ్ లైక్ దిస్ ఇయర్ అంటే రాడికల్ యాక్సిస్ ఏదైతుందో అది కూడా కామన్ కోడ్కి ఈక్వల్ అవుతుంది. సో S1 మైనస్ x2 కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2by ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ దిస్ వన్ అంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ 2ay మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ 0 వి గెట్ హియర్. ఓకేనా. సో మనం క్యాన్సిల్ చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సల్, నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ క్యాన్సల్. సో రిమైనింగ్ వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్టయితే సో మైనస్ 2ax ప్లస్ 2bx
minus 2by plus 2ay equals 0 నమ్మా కదా. సో ఎక్స్ని కామన్ తీస్తే సో మైనస్ ఎక్స్ని కామన్ తీయండి, మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే మైనస్ 2xని కామన్ తీస్తే ఏ మైనస్ బి వికెట్ ఇయర్. ఇక్కడ ప్లస్ వైని 2yని కామన్ తీస్తే ఏ మైనస్ బి వికెట్ ఇయర్. అంటే ఏ మైనస్ బిని కామన్ తీసే అవకాశం ఉంది కాబట్టి ఇలా తీస్తున్నా. ఏ మైనస్ బి అండ్ 2 ఆల్సో టేకింగ్ కామన్. సో ఏ మైనస్ బి ఉంది, మైనస్ 2 కామన్ తీస్తే సో we get here minus x plus y equals to 0. So that is nothing but x minus y equals 0 be the code. So minus x plus y equals 0 be the common code of the given two circles. Okay, Nama?